జాతీయ పక్షి నెమలిని చంపిన కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. పెగడపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట వద్ద జాతీయ పక్షి నెమలిని చంపిన కేసులో సత్యనారాయణ రాజు అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గంగాధర మండలానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి దోమలకుంట శివారులో లైసెన్స్ లేని తుపాకీతో సంచరించి జాతీయ పక్షి నెమలిని కాల్చి చంపి కారులో తీసుకెళ్తుండగా ఐతుపల్లి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడు. వారి వద్ద నుండి తుపాకీతో పాటు 34 తూటాలు, ఒక గొడ్డలి, కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు సత్యనారాయణకు గతంలో మహదేవ్పూర్ వద్ద జింకల వేటతో కూడా ప్రమేయం ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిన్నటి రోజు 18 మార్చి 2024 రోజు పెగడపల్లి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దోమలకుంట అవుట్స్కట్స్కు కొంతమంది వేటడానికి వెళ్ళిందనే ఇన్ఫర్మేషన్ మీద ఏంటంటే అక్కడ దోమలకుంట దగ్గర వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేస్తాడు. వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసి తన సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అందులో కూడా అనుమానాస్పదంగా ఒక కార్ వస్తుంది. అది ఆపి చెక్ చేస్తే అంటే అందులో ఒక .22 రైఫల్, తర్వాత ఆమినేషన్, గొడ్డలి అవన్నీ దొరుకుతాయి. దొరికిన తర్వాత అక్కడ నుంచి అనుమానం కొద్దిగా అడుగుతుందంటే అసలు దోమలకుంట శివారులో ఒక నెమలిని వేటాడి చంపినట్టు ఒప్పుకుంటాడు. అక్కడికి వెళ్ళి అది తిరిగి అతను పట్టుకొని అక్కడికి వెళ్తే ఏంటంటే అక్కడ ఒక నెమలి బాడీ చనిపోయి ఉంటుంది. దాని మీద ఏంటంటే అది పంచనామా చేసి నెమలి అనేది జాతీయ పక్షి, తర్వాత అది షెడ్యూల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ అయినది కాబట్టి అతడు నేరం చేసిందని చెప్పేసి అతని కన్ఫెషన్ రాసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అతని మీద కేసు నమోదు చేయాలి. అతనితో పాటు రాజు అనే డ్రైవర్ కూడా తీసుకొని వస్తాడు. తర్వాత అతని కారు, ఈ రైఫల్ గురించి వెరిఫై చేస్తుందంటే రైఫల్కు .22 రైఫల్కి ఎలాంటి లైసెన్స్ లేవు. ఇది పూర్తిగా ఏంటంటే ఇల్లీగల్, చట్టవిరుద్ధమైన వెపన్ కాబట్టి ఏంటంటే చట్టవిరుద్ధమైన వెపన్ కలిగి మరియు వన్యప్రాణుల వేటలో ఇతడు ఇన్వాల్వ్ అయినందుకు ఇతని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినాం. దర్యాప్తులో భాగంగా ఏంటంటే గతంలో కూడా 2017 సంవత్సరంలో ఇతడు మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింకలు వేటాడిన కేసులో కూడా ఇతడు ప్రధాన ముద్దాయి. 2017 క్రైమ్ నంబర్ 38/27 మాదేవ్పూర్ PS, భూపాలపల్లి జిల్లా. ఆ కేసులో కూడా అతడు ప్రధాన ముద్దాయి. ఆల్రెడీ ఆ కేసు నడుస్తూ ఉన్నది లేదు కాబట్టి ఏంటంటే ఇతడు అలవాటుగా అతను విచారణలు ఏంటంటే అలవాటుగా ఈ వేటాడడం ఇతనికి అలవాటు కాబట్టి ఏంటంటే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఇప్పుడు రిమాండ్కు తరలించడం జరుగుతుంది.